తెలుగు రాష్ట్రాల్లో ఘన విజయం సాధించిన టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఇప్పుడు కేంద్రంలో కూడా తమ హవా అయితే కొనసాగిస్తోంది. కేంద్ర మంత్రుల పదవుల్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ముగ్గురికి అవకాశం అయితే దక్కింది. అందులో నరసాపురం ఎంపీ శ్రీనివాస్ వర్మ అయితే ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయన రాష్ట్రంలో అనూహ్యంగా టికెట్ దక్కడం, గెలిచిన తర్వాత ఇప్పుడు కేంద్రంలో కూడా అనూహ్య విజయంలోనే ఆయనకి మంత్రి పదవి దక్కడం, ఆయన ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఆయన అడిగే తెలుసుకుందాం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్. మీరు తెలుగు రాష్ట్ర ప్రజల్లో మీరు నరసాపురం ఎంపీగా గెలిచారు. ఇప్పుడు కేంద్రంలో కేంద్ర మంత్రి కాబోతున్నారు. మీరు ఏ విధంగా ఈ ఫీలింగ్స్ని చూడబోతున్నారు? సార్, ధన్యవాదాలు. నేను గత 34 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తను. పూర్తి సమయం ఇచ్చి పార్టీ సిద్ధాంతం కోసం 1990లో ఏదైతే దేశానికి భవిష్యత్తులో బీజేపీ వల్ల మాత్రమే మంచి జరుగుతుందని దక్షిణ భారతదేశంలోనే కాదు ఉత్తర భారతదేశంలో కూడా భారతీయ జనతా పార్టీ అంతంత మాత్రంగా ఉన్నటువంటి సందర్భాల్లో 90లో జాయిన్ అయినటువంటి వ్యక్తిని. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా 34 సంవత్సరాలుగా పార్టీ సిద్ధాంతం కోసం పార్టీ యొక్క డిసిప్లిన్కి లోబడి పనిచేస్తూ వచ్చా. పొత్తుల్లో అవకాశం ఉన్నప్పుడు నరసాపురం పార్లమెంట్ సీట్ని భారతీయ జనతా పార్టీ తీసుకోవడం, నాకు పోటీ చేసేటువంటి అవకాశం ఇవ్వడం జరిగింది. నా నాయకత్వం పార్లమెంట్లో ప్రజలు పెద్ద ఎత్తున ఆదరించారు. కార్యకర్తలు, 3 పార్టీల యొక్క కార్యకర్తలు, తెలుగుదేశం, జనసేన, టీడీపీ కార్యకర్తలు కష్టపడి పనిచేశారు. రాష్ట్రంలో అతిపెద్ద మెజార్టీ వచ్చినటువంటి నియోజకవర్గాల్లో నా నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం కూడా ఒకటి. కాబట్టి ముందుగా నేను నరసాపురం పార్లమెంటు ప్రజలకి, ఓటర్లకి అందరికీ కూడా పేరు పేరున, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి 3 పార్టీల కార్యకర్తలకు, నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది ఒక చక్కటి అనుభూతి. నేను మొట్టమొదటిసారి పార్లమెంట్కి ఎన్నికైనటువంటి మొదటి దఫాలోనే కేంద్ర మంత్రి అయ్యేటువంటి అవకాశం చాలా తక్కువ సందర్భాల్లో తక్కువ మందికి అదృష్టం వస్తుంది. ఈవేళ నాకు అటువంటి అవకాశం వచ్చింది. నాకు వచ్చినటువంటి అవకాశం కదా ఇది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి భారతీయ జనతా పార్టీ సామాన్య కార్యకర్తకు వచ్చినటువంటి పదవి అని చెప్పి నేను ఈ సందర్భంలో చెప్తున్నాను. సార్, ఇప్పుడు రాష్ట్రంలో సమస్యల గురించి చెప్పాలంటే చాలా అనేకం ఉన్నాయి. వాటి గురించి మీరు ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, మీకు మంత్రి పదవి వచ్చింది. సో వాటన్నిటిని క్లియరెన్స్ చేయడానికి మీరు ఏ విధంగా మీ ఫ్యూచర్ ఉండబోతుంది? మీరు చెప్పినట్టు రాష్ట్రం ఈవేళ సమస్యల వలయం. గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడి, కేంద్ర ప్రభుత్వం నుండి అనేక ప్రాజెక్టులకు సంబంధించి నిధులు విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వం తన వంతు వాటా చెల్లించలేక అనేక నిధులు మురిగిపోయినటువంటి సందర్భం, వెనక్కి వెళ్ళిపోయినటువంటి సందర్భం. ఈవేళ రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ సర్కారు వచ్చింది. భారతీయ జనతా పార్టీ ముందు నుంచి చెప్తా ఉంది, డబుల్ ఇంజన్ సర్కారు వల్ల కేంద్రంలో రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందుతాయి అని. ఈవేళ ఆ రకమైనటువంటి వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడింది. కాబట్టి ఏదైతే దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయో ఆంధ్ర రాష్ట్రంలో, వాటిని అన్నింటినీ కూడా తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్తాం అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఏదైతే అమరావతి విషయంలో 3 పార్టీల వైఖరి ఒకటే. వేళ భారతీయ జనతా పార్టీ కానీ, తెలుగుదేశం కానీ, జనసేన పార్టీ కానీ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉన్నాము. అలాగే పోలవరం ప్రాజెక్టుని త్వరితగతిన పూర్తి చేస్తాము. పోలవరం ప్రాజెక్టు నత్తనడకగా కొనసాగడానికి వేళ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వైఖరి కారణంగా అక్కడ నిర్మాణంలో ఏదైతే క్వాలిటీ దెబ్బతున్న కారణంగా ఆలస్యం అవుతుందనేటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టి పోలవరం, అమరావతి త్వరితగతిన పూర్తి అయ్యేలాగా నేను ఇవాళ కేంద్రంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికైనటువంటి మరో 2 మంత్రులు ఉన్నారు, 3 కలిపి పనిచేస్తాం. సార్, ఫైనల్గా ఇప్పుడు రాష్ట్రం గురించి చెప్పాలంటే మీరు ఒక కార్యకర్తగా స్టార్ట్ అయ్యి ఎంపీగా ఇప్పుడు కేంద్ర మంత్రిగా రాబోతున్నారు. మీరు ఏ విధంగా ఈ ఎన్ని అట్టడుగులను దాటుకుంటూ వచ్చారు కాబట్టి మీకు పార్టీ ఏ విధంగా గుర్తించింది అనుకుంటారు? భారతీయ జనతా పార్టీలో సామాన్య కార్యకర్తకి ఎప్పుడూ కూడా కష్టపడి పనిచేస్తే గుర్తింపు వస్తుంది. ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు సామాన్య కార్యకర్త, కేంద్రంలో ఉన్నటువంటి అనేక మంది మంత్రులు సామాన్య కార్యకర్తలు, అనేక రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు సామాన్య కార్యకర్తలు. పని ఆధారంగా భారతీయ జనతా పార్టీలో గుర్తింపు లభిస్తుంది అనేటువంటి విషయంలో ఎటువంటి అనుమానం లేదు. ఆ విధంగా కష్టపడి పనిచేసేటువంటి కార్యకర్తలకు ఎప్పుడూ కూడా భారతీయ జనతా పార్టీ ప్రాధాన్యత ఇస్తుంది అనేటువంటి విషయం ఈ విధంగా అర్థమైంది.
ఇది నన్ను గుర్తించడం ద్వారా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భాజపా సామాన్య కార్యకర్తలందరికీ కూడా ఒక భరోసా ఇచ్చింది. రాబోయేటువంటి కాలంలో మీ అందరికీ కూడా కష్టపడి పనిచేయండి, పార్టీ తప్పకుండా అవకాశం ఇస్తుంది అనేటువంటి ఒక సంకేతాన్ని ఇవాళ కేంద్ర పార్టీ రాష్ట్ర పార్టీ ఇవ్వడం జరిగింది. మీకు ఎప్పుడు మీ కేంద్ర మంత్రిగా అవకాశం వచ్చిందని ఎప్పుడు ఫోన్ కాల్ వచ్చింది సార్? నాకు ఉదయం 10:30కి పెద్దలు ఫోన్ చేశారు, పిఎంఓ నుంచి ఫోన్ వచ్చింది. వెంటనే ఇమీడియట్గా రమ్మని వెళ్తే ఆయన కూర్చోబెట్టి అన్ని విషయాలు మాట్లాడి ఏ విధంగా భవిష్యత్తులో బాధ్యతలు స్వీకరించాక ఎటువంటి అంగు ఆర్భాటాలు లేకుండా మీరు ముందుకు వెళ్ళాలి, మీ శాఖల పోటీపోలేల మీద అవగాహన పెంచుకోవాలి, నియోజకవర్గంలో ఏ విధంగా అభివృద్ధి చేయాలనేది మీద మమ్మల్ని దిశానిర్దేశం చేయడం జరిగింది. ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఏదైతే విషయాలు చెప్పారో దాని ప్రకారం చక్కగా రాబోయేటువంటి రోజుల్లో నాకు ఇచ్చినటువంటి బాధ్యతకు న్యాయం చేకూర్చే విధంగా పనిచేస్తాను. ఇది మొత్తానికి జాక్పాటే దొరికిందంటూ కూడా ఇక్కడ నరసాపురం ఎంపీ చెప్తున్న పరిస్థితి చూసుకోవాలి. కార్యకర్తగా తన రాజకీయ చరిత్ర ప్రారంభమైన తర్వాత ఎంపీగా ఇప్పుడు కేంద్ర మంత్రిగా తన అవకాశాన్ని ముందుకెళ్తుంది. సో తన పార్టీకి కష్టపడి పనిచేస్తున్నాను, సో అందుకే నన్ను పార్టీ గుర్తించింది, ఇప్పుడు కేంద్ర మంత్రిగా అవకాశం ఇచ్చిందంటూ కూడా తెలుపుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మేమంతా కలిసే ముందుకెళ్తాం. రాష్ట్రంలో సమస్యలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, వాటన్నిటికీ కూడా ఈ కూటమి నాయకులంతా కూడా కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విధంగా మేము ముందు అడుగులేస్తామంటూ కూడా నరసాపురం ఎంపీ శ్రీనివాస్ వర్మ అయితే తెలిపారు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.